ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఒక ఎంప్లాయీ ఉంటాడు, వాడిని ఆఫీస్లో బాసు క్యాబిన్లోకి పిలిచి క్లాస్ విక్తాడు బాగా. వాడు అంత మంచి పని చేసినా కానీ బాస్కి మనసు అనేది లేదు అని చెప్పి వాడు బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి అక్కడ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత, ఏమైందండి ఈరోజు సినిమాకి వెళ్దామన్నారు కదా, ఇంత లేటుగా వచ్చారంటే, నీ మొహానికి సినిమాలు ఒకటే తక్కువైనాయి, లోపలికి వెళ్ళు కాబేసుకొని రాపో అంటాడు. పాపం భార్య అప్పటి వరకు రెడీ అయ్యి సినిమాకి వెళ్తామని ఊహించుకుంటుంటుంది ఆమె. వీడు వచ్చి ఏమో ఆమె, నువ్వు సరే ఇప్పుడు కాదు తర్వాత వెళ్దామని చెప్పకుండా, ఈ మొహానికి సినిమా ఒకటే తక్కువైంది, వెళ్ళి లోపలికి కాఫీ తీసుకురా అని అనేటప్పటికీ ఆమె బాగా హట్ అయ్యి పాపం పక్కనే హోంవర్క్ చేసుకుంటుంటాడు కొడుకు. మమ్మీ నాకు దీంట్లో డౌట్ వచ్చింది అని అడుగుతుంది వాడు ఆమెను. ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చినావు, అవన్నీ స్కూల్లో టీచర్ని అడగకుండా ఏం వేషాలు వేస్తున్నారా స్కూల్లో అని ఆమె పోయి ఆయన నెత్తి మీద ఒకటి గుంజు కొడుతుంది. వాడు హ్యాపీ హోంవర్క్ చేసుకుంటాడు, ఏడుచుకుంటూ కూర్చుంటాడు. అప్పుడే వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఆయన దగ్గరికి తూకుంటూ వచ్చి వాడు నాకుతుంటుంది ఆయన చేయని. వాడు అసలే ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు వాళ్ళ మమ్మీ కొట్టిందని. వాడు ఆ కుక్కను ఒక్కడు గుద్దుతాడు. ఆ కుక్క అక్కడి నుంచి అరుచుకుంటా ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. రోడ్ నెంబర్ నడుచుకుంటూ వెళ్తుంటాడు. కుక్కను చూసి హాయ్ టామీ అని చెప్పి ఏదో వాడు ఇట్లా చిటికేస్తాడు దాన్ని చూసి. అసలే పోరాడు కొట్టిన కోపంలో ఉన్న ఆ కుక్క వచ్చి వీని పిక్ ఆడుకుని కరిచేస్తుంది. ఫ్రస్ట్రేషన్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అయింది. నిజానికి అది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మనకు నెగిటివ్ పీపుల్ ఎప్పుడైనా మైండ్లోకి వస్తే, నేను ఎట్లా అంటే బైక్ చాలా స్పీడ్గా నడిపిస్తుంటా, అలా మీద ఉన్న కసి. ఛాన్స్ దొరికితే బుక్కలు వాచిపోయేలా వాయించాలని ఉంటుంది, కానీ మనకు అందరికీ దొరకదు కదా ఛాన్స్. ప్లే బాయ్స్కి, యూజ్ అండ్ త్రూ వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తుంటాయి. మనలాగా సిన్సియర్ లవ్ చేసే వాళ్ళకి ఏ అవకాశాలు ఉండవు. ఇక మన కోపాన్ని బైక్ల పైన, లేకపోతే సిగరెట్స్ కాల్చడం, ఇట్లాంటి వాటిపైన మన ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తుంటాం. అక్కడ వాళ్ళేమో ఎవరికొనో పోతుంటారు. ఇట్లా ఉంది దునియా. అయితే ఏంటంటే ఇది ఇట్లా క్యారీ ఫార్వర్డ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పిఎస్ఎస్ఎం ఫౌండర్ పత్రిజీ ఏమంటాడంటే, ఎనీ రిలేషన్ ఇప్పుడు మనకు అక్కడ జాబు నచ్చట్లేదు అని అంటే